రోజున ఇవాళకి కూడా నార్త్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదండి? అక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దరిద్రం లేదే, కార్పొరేట్ ఎడ్యుకేషన్ దరిద్రం లేదే. కేరళలో ఇవాళ నెంబర్ 1 భారతదేశం మొత్తం మీద ఎడ్యుకేషన్ అంటాం కదా, అక్కడ ఏమన్నా నారాయణ చైతన్యాలు ఉన్నాయా? మరి ఎందుకని? ఇక్కడ మనం ఏంటంటే డబ్బు లేకపోతే ఇక్కడ ఏంటి పద్దాకి పదాలు వాడతారు, ఫ్రీ ఫ్రీ ఏంటి, ప్రతిదానికి ఫ్రీ ఏంటి అనేది. ఫ్రీ అనేది విద్య వైద్యం ఫ్రీ ఉండి తీరాల, మంచి స్టాండర్డ్తో కూడింది ఉండి తీరాల. అవి రెండు ఇవాళ రోజున ప్రతి మనిషి సంపాదించే దాంట్లో విద్యకి వైద్యానికి 3 వంతులు ఖర్చు అయిపోతుంది. అది అవుతున్నంతసేపు మనం చెప్పారు కదా అనేసి ఎగబడి కనేరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ ఏంటి, మరి నారా లోకేష్ గారు ఎందుకు ఒక్కరినే కన్నారు అని. ఆయన యంగే కదా ఒక రకంగా. ఈయన చెప్తున్నది ధనవంతులు ఒక్కళ్ళనే కంటున్నారు, ధనవంతులు ఎక్కువ పిల్లల్ని కనట్లేదని. అంటే ముందు ఈయన ఇంట్లో ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదా, మనం పాటించడానికి కాదు, నీతులు ప్రపంచం పాటించడానికి అంతే. సార్ నిజంగా ఒక రకంగా ఓకే, ఈయన మాట తీసుకున్నా ఏం చేస్తున్నా, నిజంగా జనాభా అనేది పెరిగితే, పిల్లలు పెరిగితే ఆ స్థాయి ఉపాధి అవకాశాలు, ఆ స్థాయి ఉద్యోగ అవకాశాలు మనకు వస్తాయి. ఎందుకంటే నిన్న యుద్ధం జరుగుతున్నప్పుడు గల్ఫ్ దేశాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి ఒక 5-6 లక్షల మంది ఉన్నారు అనేది ఒక లెక్క చెప్తున్నారు. మొన్న వేళ్లే నర్సుల కోసం జర్మనీ పంపించారు చాలా మందిని. ఓకే, అక్కడ అవకాశం ఉందా ఇక్కడ లేదా అనేది కాదు, అంటే మనకు ఉపాధి ఉంటే విదేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళరు కదా, రేపొద్దున పెరిగితే ఆ స్థాయి మనం